అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో 16 లక్షల మంది యువ వికాసం పథకం కావాలని దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 5 లక్షల మందికి ఇస్తుంది. మరి ఎవరు అర్హులు? అసలు వీళ్ళు అర్హులని ఎలా గుర్తిస్తారు? ఇది బ్యాంక్ సబ్సిడీ లోన్ కాబట్టి సిబిల్ స్కోర్ లేకుండా బ్యాంక్ లోన్ ఇస్తారా? మరి సిబిల్ స్కోర్ లేని వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన 5 లక్షల భరోసా కార్డు, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తారా? నిరుద్యోగ వృత్తికి ఎవరు అర్హులు? ఎవరికి వస్తుంది? యువ వికాసం పథకం వచ్చిన వారికి 5 లక్షల భరోసా కార్డు, 4,000 నిరుద్యోగ వృత్తి వస్తుందా? మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ రాని వాళ్ళు, మహాలక్ష్మి 500 గ్యాస్ డబ్బులు అకౌంట్ పడని వాళ్ళు, మహాలక్ష్మి 2,500 ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూమ్, ఇందిరా మిల్లులు, చేయుత ఆసరా పెన్షన్ ఇవన్నీ రాని వారు రావాలంటే కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? ప్రస్తుతం మన ప్రభుత్వం ఇచ్చిన అభయసం 6 గ్యారెంటీలు, 26 హామీలలో ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది? పక్కన చూపిస్తున్న ఇలా ప్రతి పథకం గురించి వీడియో చేశాను. మీకు ఏ పథకం రాకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏమైనా పథకం రాకపోతే అప్లై చేస్తారు. సో యువ వికాసం పథకం 16 లక్షల్లో 5 లక్షల మందికి సెలెక్ట్ చేసే పథకం. అయితే గత ప్రభుత్వంలో ఇలా కొందరిని సెలెక్ట్ చేసే పథకాలైన దళిత బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్, వాహనాల పంపిణీ, ఇంకా ఎన్నికల ముందు ఇచ్చిన బీసీ బంధు, గృహలక్ష్మి 3 లక్షలు, క్రికెట్ వాలీబాల్ కిట్స్ ఇవ్వడానికి ఎలా సెలెక్ట్ చేశారు మనం చూసాం. ఎమ్మెల్యే ఎవరి పేరు చెప్తే వారికే నా పార్టీ వాడు అని, నా అనుచరుడు అని ఇస్తూ కింది స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అనుచరులు డబ్బులు తీసుకొని పథకాలు అమ్ముకోవడం, కొందరు అర్హత ఉన్న ఫ్రీగా పథకాలు వస్తున్నాయి కానీ ఎంతో కొంత ఇస్తే అయిపోతుందని ఇవ్వడం చూసాం. మరి ఇప్పుడు కూడా అలానే చేస్తే అసలు అందరూ అప్లికేషన్ ఇవ్వడం ఎందుకు? ఎమ్మెల్యే ఎవరికి ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళకే ఇవ్వచ్చు కదా. అందరికి అప్లికేషన్ పెట్టామంటే 1,00,000 మంది పెడుతున్నారు. నా పార్టీ వాడు, నా అంచడని ఆర్థికంగా ఉన్నవారికి వేరే పథకాలు తీసుకున్నా మళ్ళీ వారికి ఇవ్వడం, అనర్హులకు ఇచ్చి అర్హత ఉన్న వారికి రాకపోయేసరికి నాకు అర్హత ఉన్న రాలేదని బాధపడడం, జిరాక్స్ డబ్బులు తిరగడం దండగ తప్ప ఏముంది? సో కింది స్థాయిలో కొందరికి ఇచ్చే పథకాల్లో ఎలా అవినీతి లేకుండా ఇవ్వచ్చు? మీ ఆలోచనని నాకు షేర్ చేయండి. నా ఆలోచన ఏంటంటే కొత్త ఆన్లైన్ పద్ధతి తీసుకువచ్చి, అంటే ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డు ఉన్న అందరి వివరాలను తీసుకుని ఆన్లైన్ కూడా చేయడం జరిగింది కదా. ఈ ఆన్లైన్ సైట్ని రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంటి వివరాలతో జత చేసి ఇంటి యజమాని పేరు, ఆ ఇంటిలో కిరాయికుంటున్న వారి వివరాలు, వారు చేసే వ్యాపారం, వృత్తి, జాబు, ప్రైవేటా, సాఫ్ట్వేరా, వాళ్ళ ఆస్తుల వివరాలు, పిల్లల చదువు వివరాలు, చదువు అయిపోయాక వారు జాబ్ కోసం ప్రయత్నిస్తే ఎన్ని సంవత్సరాల నుండి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఇల్లులో పొలాల, ఫ్లాట్ వివరాలు, గతంలో వివిధ పథకాలు, డెవలప్మెంట్, దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకం, ఇందిరా మిల్లు ప్రభుత్వ పథకం ద్వారా పొందిన వివిధ లోన్స్, పథకాలు, ప్రతి ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఖాళీ స్థలానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ చేస్తే ఈజీగా వారికి ఎంత ఆస్తి ఉందో సులభంగా తెలిసిపోతుంది కదా. ఎందుకంటే నీ ఆస్తి ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది, బాగా ఆస్తి ఉన్న వారు కూడా ఎవరు చెప్పరు, ఎవరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారనే వివరాలు కూడా ఎక్కడ లేవు. ఇలా చేయడం వల్ల రేషన్ కార్డు ఉండి ఎక్కువ ఆస్తులు, ప్రైవేట్ జాబ్లు, వ్యాపారాలు చేసేవారికి ఈ డబుల్ బెడ్రూమ్, ఇందిరా మిల్లు, దళిత బంధు ఇలా వివిధ పథకాలు కాకుండా తీసుకుని అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి వారికి సులభంగా గుర్తించవచ్చు కదా. సో యువ వికాసం పథకం బ్యాంక్ సబ్సిడీ లోన్ కాబట్టి ప్రభుత్వమే ఇస్తలేదు కాబట్టి 5 లక్షల మందికే కాకుండా సిబిల్ స్కోర్ చూడకుండా ఈ పథకాలు తీసుకున్న వారు కాకుండా అందరికీ, అంటే ఇప్పుడు ఇందిరా మిల్లు ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి 20 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 20 లక్షల మందికి అందరికీ ఇప్పుడే ప్రొసీడింగ్ ఇస్తే దీని గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో ఈ 20 లక్షల యువ వికాసం పథకం కూడా పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు కదా, వాళ్ళకి ఎలాగో ఇందిరా మిల్లు కింద 5 లక్షలు ఇస్తారుగా. సో ఇలా వివిధ పథకాలు తీసుకున్న వారు కాకుండా, అనర్హులకి కాకుండా మిగతా వారు అందరికీ ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అని నా ఆలోచన. నేను మన ప్రభుత్వానికి పంపాను. మీ కామెంట్ కూడా చెప్పండి, మీ ఆలోచన కూడా షేర్ చేయండి. మన వ్యవస్థ మారితేనే అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే మన వ్యవస్థ మారాలని ఇంతగానో ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ యువ వికాసం పథకం రావడానికి కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలో, 5 లక్షల విద్యా భరోసా కార్డు గురించి, 4,000 నిరుద్యోగం గురించి కూడా నేను వేరే వీడియో చేశాను. మన వ్యవస్థ మారాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేశారని, మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం మన దేశంలోనే మోస్తానం ఉండాలి, మన దేశం ప్రపంచంలోనే మోస్తానం ఉండాలి. అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.